What's up guys, welcome back to new gameplay series of Motel Manager Simulator. సో ఇవాళ నుంచి వచ్చేసి మన ఛానల్లో ఈ కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. మోటల్ మేనేజర్ సిమ్యులేటర్. ఇందులో ఏం లేదు, మనం ఒక మోటల్ని అయితే అంటే ఒక రిసార్ట్ అనమాట. అది రిసార్ట్ని అయితే మనం అయితే మేనేజ్ చేయాలన్నమాట. ఇది ఒక సిమ్యులేషన్ గేమ్, చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి ఒక బస్సులో అయితే ఎక్కడికైతే ప్రయాణిస్తున్నాను. చుట్టూ అయితే ఒక దట్టమైన అడవి అయితే ఉందన్నమాట. సో నేను నాతో పాటు చాలామంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. ఓకే గైస్, ఇక్కడ ఒక పెద్ద గ్యాస్ స్టేషన్ లాంటిది ఒకటి అయితే ఉంది. సో నాకు తెలిసి ఇదే అనుకుంటా మన స్టాప్. సో బస్సు అయితే ఆగింది. ఏరియా మాత్రం చాలా బాగుంది గైస్, ఇది చాలా పెద్దగా ఉంది, ఓపెన్ ఏరియా లాగా. సో గైస్ డోర్ అయితే ఓపెన్ అయింది. సో ఓకే, మన స్టాప్ వచ్చేసి ఇదే అనమాట. సో మనల్ని తీసుకొచ్చిన బస్సు ఇది. అండ్ ఇక్కడ మనకి పక్కన ఒక టాస్క్ అయితే వస్తుంది, రీడ్ ద లెటర్ అంట. సో ఇక్కడ ఒక లెటర్ ఉంది, లెటర్ని ఇది ఒకసారి చదువుదాము. Hi grandchild, what took you so long? If you are reading this, it means I am long dead. I just want to tell you that I am proud of you and I know you will take care of yourself. That's why I left you nothing. I have decided to take this letter. Okay guys, నాకు అర్థమైంది. సో బేసిక్గా వీళ్ళు ఈ మోటల్ వచ్చేసి మొత్తం వీళ్ళు గ్రాండ్ ఫాదర్ అనమాట. సో మనం ఈ లెటర్ చూసేసరికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అయితే చచ్చిపోయారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఈ హోటల్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం దీన్ని అయితే రెనోవేట్ చేయాలి. దీనికి పునర్వైభవాన్ని అయితే తీసుకొని రావాలి. ఇక్కడ మనకి ఇంకొక టాస్క్ వస్తుంది, టర్న్ ఆన్ ది పవర్. అంటే ఇప్పుడు ఏరియాలో అసలు కరెంటే లేదనమాట. సో ఫాస్ట్గా ఇక్కడ జనరేటర్ ఆన్ చేయాలి. టాస్క్ వచ్చేసి సెటప్ కంప్యూటర్ అంట. ఇది వచ్చేసి మన ఆఫీస్. సో ఈ ఆఫీస్లో మన కంప్యూటర్ని అయితే సెటప్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఓకే, కొంచెం వేస్ట్ ఇదంతా ఉంది, ఇదంతా తీసి పక్కన పెడదాము. ఇప్పుడు ఈ ప్లగ్ వైర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి దీంట్లో అయితే పెట్టేద్దాము. ఓకే, కొంచెం కంట్రోల్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మన మొత్తం మోటల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో షాప్ రేటింగ్ ప్రస్తుతానికి 0 ఉంది, మోటల్ పాపులారిటీ 0 ఉంది. అండ్ మనకి ఫ్యూల్ చూసుకుంటే 60 లీటర్స్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి డెలివరీ అన్నీ తర్వాత ఓపెన్ చేయాలి. అంటే మనకి ఒక షాప్ కూడా ఉంది, ఆ షాప్లో సామాన్లు కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రూమ్స్ అనమాట, ఇవన్నీ నాట్ రెడీలో ఉన్నాయి, వీటన్నిటిని రెనోవేట్ చేయాలి. అండ్ దాంతోపాటు మేనేజ్మెంట్ అప్గ్రేడ్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. కార్ డీలర్ అని చెప్పి, యాడ్స్ అని చెప్పేసి. సో ఇవన్నీ యాడ్స్లో ఎవరంటే మనకి మోటల్ పాపులారిటీ వచ్చేసి 2 స్టార్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి క్లీన్ యువర్ ఆఫీస్ అంట కరెంట్ టాస్క్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చెత్తను తీసేసుకుందాం. ఇక్కడ నుంచి చెత్తను తీసేద్దాం మొత్తం. సో ఓకే గైస్, మొత్తానికి ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం క్లీన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక బెడ్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక టాస్క్ వస్తుంది. ఈ రూమ్ నెంబర్ 1లో 2 సీలింగ్ ల్యాంప్స్ అయితే పెట్టమంటుంది. సో ల్యాంప్స్ ఎక్కడ ఉన్నాయో ఎతకాలి. ఇప్పుడు ఒక సెంటర్లో పెడదాము. అండ్ ఇంకోటి వచ్చేసి లోపల పెడదాము. ఓకేగా, నెక్స్ట్ వచ్చేసి గెట్ ది ఫ్లోర్ పీసెస్. ఫస్ట్ వచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేద్దాము. క్లీన్ చేసాక అప్పుడు మెల్లగా అంటే మిగతా టాస్కులు చేద్దాము. ఎందుకంటే క్లీన్ చేయకుండా ఇవన్నీ చేసేంతగా మనం చేసినట్టు అనిపించదు. సో ఫస్ట్ నీట్ క్లీన్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాస్క్ వస్తుంది, గెట్ ది ఫ్లోర్ పీసెస్ పెయింట్ బకెట్స్ ఫ్రమ్ ది వేర్ హౌస్ బిల్డ్ రూమ్ ఫ్లోర్ అంట. అన్నీ ఒకేసారి లోడ్ చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఈ సీన్ బాగుంది గైస్, అసలు ఇట్లా లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి. మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోదాం మళ్ళీ రాకుండా. ఫాస్ట్గా ఇదంతా కూడా వేసేద్దాం ఒకేసారి. ఓకే, ఒక బాక్స్ అయితే అయిపోయింది, ఇంకొక బాక్స్ ఉంది, ఆ బాక్స్ కూడా తీసుకొని వేసేద్దాం మొత్తం ఫ్లోరింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 7 అయితే అయిందనమాట. సో ఇప్పుడు కాస్త వెళ్తురు వచ్చింది, వర్క్ చేయగలను ఇప్పుడు. సో ఇప్పుడు ఫాస్ట్గా పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఇక్కడ. సో దీన్ని సో గైస్ మొత్తానికి ఈ రూమ్లో ఉన్న సీలింగ్ కూడా పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ వర్క్ ఇంకా పెయింట్ వర్క్ అయితే ఉందన్నమాట. ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్గా. ఇదే ఎంతసేపు పట్టదు. సో ఓకే గైస్, ఎవరు నా ఛానల్ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి.
ఓకే గైస్, మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి దానికి $200 అయితే ఇచ్చాడు. సో ఫాస్ట్గా ఈ మిగిలిపోయిన పెయింట్ డబ్బాలను అయితే సెల్ చేసేద్దాము. ఓకే, సెల్ చేయలేము అనుకుంటా దీన్ని. ఓకే, నాకు తెలిసి వీటిని త్రో చేయాలేమో ఇక్కడ నుండి, ఇంకా పనికిరావేమో. ఇంకా చెక్ ద మిస్సింగ్ ఎక్విప్మెంట్స్ ఇన్ కంప్యూటర్ రూమ్స్ అంట. ఓకే, కంప్యూటర్లో రూమ్స్కి సంబంధించిన ఏదో మిస్సింగ్ ఎక్విప్మెంట్స్ అయితే చూడాలి. సో ఎక్కడుంటుంది అది? ఓకే, గ్యాస్ స్టేషన్ మనమైతే ఓపెన్ చేద్దాం. నేను ఇంకా ఓపెన్ చేయాలి గ్యాస్ స్టేషను. సో మనకి మేనేజ్మెంట్ రూమ్స్, ఓకే దీంట్లోకి వెళ్తే కనుక మనకి మిస్సింగ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి బెడ్, డోరు, 2 డోర్లు. ఫస్ట్ ఆర్డర్ పెడదాం గైస్. ఫస్ట్ వచ్చేసి మనకి బెడ్ కావాలి ఎక్విప్మెంట్స్లో. ఈ బెడ్ ఓకే ప్రస్తుతానికి. అండ్ మనకి సో ఓకే గైస్, మొత్తానికి రూమ్ నెంబర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక బెడ్ అయితే పెట్టాను, బ్లాంకెట్, పిల్లోస్ అని పెట్టాను. అండ్ ఇక్కడ ఒక హీటర్ కర్టెన్స్ అయితే పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ ఒక టవల్ అయితే పెట్టాను. ప్రస్తుతం కింద అయితే పెట్టా. టేబుల్ తర్వాత పర్చేస్ చేస్తాను. అండ్ లోపల ఒక షింక్ అండ్ ఇది కమోడ్ ఇంకా వాష్ అదే బేసిన్ అయితే పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా మనకి రూమ్ నెంబర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి లైట్స్ అయితే ఓకే. ఇక్కడ మనకి స్విచ్ ఉంది గైస్, నేను చూసుకోలేదు అసలు ఇందాకటి నుంచి. ఇక్కడ మనకి స్విచ్ ఉంది అసలు నిజంగా అసలు. సరే ఓకే, ఇంక వదిలేసేయండి. ఇప్పుడైతే కనిపించింది నాకు ఆ స్విచ్. సో ఇందాక ఏం చేసా అంటే ఇప్పుడు ఒక్కొక్క సామాన్లు తెచ్చుకోకుండా డైరెక్ట్ షెల్ఫ్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. అక్కడ నుండి ఇంకా డైరెక్ట్గా ఇంకా షెల్ఫ్ అయితే తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫాస్ట్గా ఈ ఐటమ్స్ని అయితే తీసుకెళ్ళి మళ్ళీ అందులో అయితే పెట్టేసుకుందాము. ఇంకా డైరెక్ట్ షెల్ఫ్ని తీసుకెళ్ళి వేరే హౌస్లో అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ డర్టీగా ఉందని చూపిస్తుంది. సో ఫాస్ట్గా కంప్యూటర్ అయితే ఓపెన్ చేద్దాం. మనం మోటల్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇంకా ఫాస్ట్గా. అండ్ మనకి గ్యాస్ స్టేషన్ ఓపెన్ అయ్యే ఉంది కదబ్బా, ఎందుకబ్బా ఎవరు రావట్లేదు ఫ్యూలింగ్ చేయించుకోవడానికి? వెయిట్ ఫర్ యువర్ ఫస్ట్ కస్టమర్ అంట. సో కస్టమర్ కోసం వెయిట్ చేద్దాం. అందులోకి ఒక పని చేద్దాం, మన రూమ్ నెంబర్ 2 అయితే రెడీ చేసుకుందాము. సో ఇందులో కూడా చాలా వేస్ట్ అయితే ఉంది. సో ఓకే గైస్, నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నాకు ఆఫీస్లో కస్టమర్ అయితే వచ్చాడు, ఇక్కడైతే నుంచొని ఉన్నాడు కస్టమర్. సో చూద్దాము, ఒక నిమిషం ఆగండి. సో ఈ కస్టమర్తో అయితే మాట్లాడదాము. సో ఐ నీడ్ రూమ్ విత్ 1 బెడ్ ఫర్ 96 hours అంట. సో ఇచ్చేద్దాం. సో నో కీ ఆన్ ద టేబుల్ అంట. ఓకే గైస్, ఓకే హోల్డ్ ఆన్. సో ఇక్కడ ఒక మనకి కీ అయితే ఏదైతే ఉంటుందో, ఓకే ఇక్కడ మనకి కీ అయితే ఉంది. దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాము. అండ్ ఓకే నువ్వు ఈ రూమ్ అయితే తీసుకో. సో మనకి టోటల్ పేమెంట్ వచ్చేసి $406 అంట. సో 406 + 150 ఎందుకు వచ్చింది మరి, అది ఎందుకో నాకు తెలీదు. సో ఇంకా మనకి గ్యాస్ స్టేషన్, మరి గ్యాస్ స్టేషన్ ఏందో మరి ఏమైందో కానీ గ్యాస్ స్టేషన్కి నేను ఓపెన్ చేశాను కదబ్బా, ఎందుకబ్బా ఎవరు రావట్లేదు? సార్ రండి సార్ లోపలికి. హలో, ఎవరు లోపలికి రారేంటి? గైస్ వస్తున్నాడు గైస్. అదే అనుకుంటున్నాను, అంటే మనకి మోటల్ ఓపెన్ చేసినాకే ఇది గ్యాస్ స్టేషన్ అయితే ఓపెన్ అయింది అనమాట. సో ఇందా నుండి నేను కంగారు పడిపోతున్నాను, గ్లిచ్ ఏమైనా అయిపోయింది అని చెప్పేసి. సో ఫాస్ట్గా అయితే ఫ్యూలింగ్ అయితే చేద్దాము. ఎట్లా అబ్బా? సో ఆర్డర్ 6 liters అంట. ఓకే గైస్, అంటే కొంచెం ఎక్కువైతే చేస్తాను అనమాట వీడికి, కానీ పర్లేదు. సో ఇంకా కష్టం. ఓకే మనకి పవర్ అవైలబుల్ ఇండికేటర్ అంట. రెయిన్ అండ్ పవర్ బ్లాక్అవుట్, యూ కెన్ యూజ్ జనరేటర్ యాజ్ ఎ టెంపరీ పవర్ సోర్స్. ఓకే నాకు అర్థమైంది. ఇక్కడెక్కడో జనరేటర్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉండాలి. సో నో ఎలక్ట్రిసిటీ. సో మనకి ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది. ఓకే అర్థమైంది గైస్. మనకి అక్కడ ఒక జెర్రీ క్యాన్ ఉందన్నమాట. జెర్రీ క్యాన్ తీసుకొచ్చి ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫ్యూల్ తీసుకొని వెళ్ళి ఇక్కడైతే నింపాలి. ఇక్కడ అప్పుడు జనరేటర్ స్టార్ట్ అయితే. మరి జెర్రీ క్యాన్ ఏదబ్బా, మరి ఆ జెర్రీ క్యాన్ ఏది? ఓకే ఎల్ నొక్కితే జెర్రీ క్యాన్ వస్తుంది అనుకుంటా. ఓకే ఎల్ నొక్కితే ఫ్లాష్ లైటు, మరి జెర్రీ క్యాన్ అట్లా అబ్బా అసలు.
ఓకే, జెర్రీకాన్ మన ఇన్వెంటరీలో ఉందన్నమాట, నేను చూసుకోలేదు. సో జెర్రీకాన్ అయితే ఫిల్ చేసుకున్నాను. అండ్ ఫాస్ట్గా జనరేటర్లో అయితే ఫ్యూల్ అయితే ఫిల్ చేద్దాం. ఇంకా జనరేటర్ ఆన్ చేద్దాము. ఓకే, జనరేటర్ ఆన్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాఫిక్ అయితే కనుక మన దగ్గర ఒక ట్రాఫిక్ వీల్ అయితే ఉంది, దీంతో అయితే మనం తిప్పచ్చు అనమాట ట్రాఫిక్ని. ఓకే, ఇంకేమున్నాయి? సో మనకి ప్రస్తుతానికి కస్టమర్స్ కూడా ఎవరు రావట్లేదు. ఓకే, మనకి ప్లేస్ ద షెల్ఫ్ ద ఫ్రిడ్జ్ అండ్ క్యాష్ రిజిస్టర్ ఇన్సైడ్ ది షాప్ అనమాట. సో మనకి షాప్ని అయితే రెడీ చేయమని అయితే చెప్తున్నాడు. సో షాప్ గురించి మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోతో చేద్దాం. ఈ వీడియోలో మనం ఒక మోటల్ రూమ్ నెంబర్ 1 అయితే ఓపెన్ చేసాము. అండ్ దాంతోపాటు ఆఫీస్ని అయితే సెటప్ చేసాం అండ్ వేర్ హౌస్ని అయితే సెటప్ చేసాం అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి షాప్ సంగతి కూడా చూద్దాము. అండ్ దాంతోపాటు గ్యాస్ స్టేషన్ కూడా సెటప్ అయితే చేసాం అనమాట. మన దగ్గర ఫ్యూల్ కూడా చాలా ఉంది, ఫుల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో షాప్ అయితే ఓపెన్ చేద్దాము. అండ్ దాంతోపాటు మిగతా 2 రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అయితే రెడీ చేద్దాం గైస్. ఓకే గైస్, ఇంక ఈ వీడియోకి వచ్చేసి ఇంతే గైస్. ఈ వీడియో చేయడానికి చాలాసేపు అయితే పట్టింది అనమాట, దాదాపు 2.5 hours అయితే పట్టింది. జస్ట్ ఏం లేదు, ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. అండ్ ఈ సిరీస్ మీద డైలీ అయితే వీడియోస్ వస్తాయి అనమాట. ఈ సిరీస్ అయితే చాలా అమేజింగ్గా ఉండబోతుంది. ఇంక వీడియోకి వెళ్తాం. అప్పటికైతే టాటా, బాయ్ బాయ్.